ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు విజయవర్ధన్. అందరూ బాగున్నారా? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మీలో ఎంతమందికి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు? బహుశా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నా తరం వాళ్ళకైతే వేలలో లెక్క పెట్టొచ్చేమో. మనం చదువుకునేటప్పుడు మన పుస్తకాలలో ఈవిడ గురించి రాయబడి లేదు. కానీ 1970s 1960s బ్యాచెస్లో చదువుకున్న వారి 5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో ఈవిడ గురించి కథ ఉండేదట. కాలంలో మార్పుల వల్ల కాలక్రమేణా సిలబస్ మారుతూ వచ్చింది. ప్రెసెంట్ ఇప్పుడైతే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి సిలబస్ చెప్తున్నారు పిల్లలకి. మనిషి లేకపోయినా ఆవిడ చేసే మంచి ఇంకా సజీవంగానే ఉంది కాబట్టి ఆవిడ గురించి ఇంకా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇటువంటి మహాతల్లులు చేసిన మంచి పనులని, దాన ధర్మాలని మనం రానున్న వాళ్ళకి చెప్పినట్లయితే భవిష్యత్తు తరాల పిల్లలకి మనం మంచిని, స్వబుద్ధిని నేర్పించిన వాళ్ళమవుతాం. డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో జన్మించారు. సీతమ్మ గారి తల్లిదండ్రుల పేర్లు: తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. గ్రామస్తులు సీతమ్మ గారి తండ్రిని బువ్వన్న అని పిలిచేవారు. దానికి గల కారణం ఏంటంటే అతను అడిగిన వారికి లేదనకుండా అందరికీ బువ్వ అంటే అన్నాన్ని ఇచ్చేవారు. అందుకే అతన్ని అందరూ బువ్వన్న బువ్వన్న అని పిలిచేవారు. తండ్రి నుంచి వచ్చిన ఈ లక్షణమే సీతమ్మ గారిని ఆంధ్రుల అన్నపూర్ణగా మార్చింది. అయితే సీతమ్మ తల్లి గారు నరసమ్మ సీతమ్మకి 2 ఏళ్ళు ఉండగానే కాలం చేయడం జరిగింది. దానితో సీతమ్మ గారు 6 ఏళ్ళ అప్పటి నుంచే వంట చేయడం నేర్చుకుంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు అనే ఒక సిద్ధాంతం ఉండేది. అందుకే సీతమ్మ గారు ఇంట్లోనే ఉండి తండ్రికి సహకారినిగా వంటలు గట్రా చేస్తూ ఉండేది. కానీ బువ్వన్న సీతమ్మకి ఇంట్లోనే పాఠ్యాలు, పద్యాలు వంటివి ఉపదేశిస్తూ ఉండేవారు. ఒక రోజున బువ్వన్న గారు పనిరీత్యా ఊరికి వెళ్ళాడు. అప్పుడు ఒక మహాపండితుడు ఒక ఆయన వీళ్ళ ఇంటికి ఆతిథ్యానికి వస్తారు. అప్పుడు సీతమ్మ గారు తండ్రి లేకపోయినా గబగబా వెళ్ళి వండి వార్చి అతనికి పుష్టిక భోజనం పెడుతుంది. అప్పుడు సీతమ్మకు వయసు 9-10 అలా ఉంటుంది. ఇది చూసిన పండితుడు అదిరిపోయి, అబ్బా, ఇంత చిన్న పిల్లకి ఎంత ఆదరణ, చాలా గొప్ప విషయం అని చెప్పి తన చేతి రేఖలను చూస్తాడు. ఈ అమ్మాయికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని ఎరిగి, బువ్వన్న వచ్చాక మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి స్త్రీమూర్తి తన ఇంట్లో అడుగు పెడితే తన వంశమంతా పావనమైపోతుంది అని అన్నారట. అప్పట్లో ఈ బాల్య వివాహాలు కూడా చాలా కామన్. దానితో బువ్వన్న గారు కూడా ఈ పండితుడి గొప్పతనాన్ని తెలుసుకొని, సరే తప్పకుండా చేసుకోండి అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పండితుడి పేరే జగ్గన్న. జగ్గన్న గారు బ్రాహ్మణులు, మహా ఉపాసన పరులు, ధనవంతులు కూడా. ఇంకా సీతమ్మ గారికి లోటేముంది? అడిగిన వారికి లేదనకుండా అందరికీ అన్నదానం చేస్తూనే ఉండేది ఆ తల్లి. జగ్గన్న గారు కూడా ఈ విషయంలో ఆటంకపరిచేవారు కాదట. ఇంకా సీతమ్మ గారి అత్తగారి ఇల్లు వచ్చి లంకల గన్నవరం అనే ఊరు. తూర్పు గోదావరి జిల్లాలోని వశిష్ట, వైనదేయ అనే 2 పాయలు ఉన్నాయి. ఆ 2 పాయల మధ్య ఉన్న ఐలాండ్ని లంకల గన్నవరం అని అంటారు. అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఆ కాలంలో హోటల్స్ లాంటివి ఉండేవి కావు. అక్కడక్కడ సత్రాలు మాత్రమే ఉండేవి. ఆ సత్రాలను కూడా ఎవరో నిర్వాహకులు డబ్బులు ఇస్తే ఉద్యోగం చేసినట్లుగా చేస్తూ ఉండేవారు. దానితో ఒక 10 మంది ఎక్కువ వచ్చారనుకోండి, అక్కడ పనిచేసేవారు బాబోయ్ వీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పి తలుపులు మూసేసి దిప్పుడు మాటలు మాట్లాడుకునేవారు. అలాంటప్పుడు ఈ తల్లి కులాలకి, మతాలకి అతీతంగా ప్రతిరోజు వచ్చే కొన్ని 100 మందికి బిడ్డకి అమ్మ ఎంత ప్రేమగా వడ్డిస్తుందో అంత ప్రేమగా ఆ తల్లి కొసరి వడ్డించి, నాయనా ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అని చెప్పేది. వాళ్ళు బుక్కాయాసంతో లేవలేకపోతే ఈరోజు రాత్రి ఇక్కడే పడుకోండి అని చెప్పి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసి మరుసటి రోజు ఉదయం పంపించేది. ఎంత ప్రేమ చూడండి. సీతమ్మ గారు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆవిడ లేని సమయంలో ఎవరైనా ఆకలితో వస్తారేమో, వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారని చెప్పి ఆ లంకల గన్నవరంలోనే ఆవిడ ఉండిపోయేది. కానీ ఆవిడికి అంతర్వేది క్షేత్రానికి వెళ్ళాలని బాగా కోరికగా ఉండేది. ఒకరోజు సరే అంతర్వేది క్షేత్రానికి వెళ్దామని పల్లకిలో బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళిన తరువాత బోయిలు, అమ్మా కొంచెం అలసటగా ఉంది, విశ్రాంతి తీసుకుంటామని చెప్పి ఆ పల్లకిని ఒక చెట్టు దగ్గర పెడతారు. అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ ఎదురుగుండా ఉండే చెట్టు దగ్గర ఒక బృందం దిగింది. వాళ్ళల్లో ఉండే పిల్లలు పాపం ఆకలికి ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఏడవకండమ్మా, ఇక్కడ దగ్గరలోనే లంకల గన్నవరం అనే ఊరుంది, అక్కడ డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఆవిడ అన్నపూర్ణాదేవి, అక్కడికి వెళితే మనకి భోజనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్తూ ఉండగా
ఆ పల్లకిలో కూర్చున్న సీతమ్మ గారు ఇది విని, అయ్యో, ఆకలితో అల్లాడుతూ వస్తున్న వీళ్ళను వదిలి నేను నరసింహస్వామిని చూడడానికి వెళ్ళాలా? వీళ్ళల్లో లేరా నరసింహస్వామి అని చెప్పి పోయిలని, మీరు ఇంకా ఏమీ మాట్లాడకుండా వెంటనే నన్ను వెనక్కి తీసుకువెళ్ళండి అని అడ్డదారు గుండా వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి వేడి వేడి అన్నం, షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేసి ఆకులో సిద్ధంగా వడ్డించి ఉంచారంట. చూడండి ఆ తల్లి ప్రేమ. ఇలా ఈవిడ అన్నదానం చేస్తూ చేస్తూ ఈవిడ కీర్తి ఎంతవరకు వ్యాపించిందంటే, బ్రిటిష్ రాజు ఒక ఆయన ఎడ్వర్డ్ 7 అనే ఒక రాజు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళింది. అయితే ఆయన ఒకసారి పట్టాభిషేకం చేసుకుంటున్నారు ఢిల్లీలో. ఆయన కోరిక ఏంటంటే, సీతమ్మ గారిని ఢిల్లీకి తీసుకువస్తే ఆవిడికి నమస్కరించి సింహాసనాన్ని అధిష్ఠిద్దామని అనుకుంటారు. అందుకని ఆయన విశాఖపట్నం కలెక్టర్ని ఆవిడ్ని వెంటనే తీసుకురండి అని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ కలెక్టర్ లంకల గన్నవరానికి వెళ్ళి ఇలా చెప్తాడు, అమ్మా, ఢిల్లీలో ఎడ్వర్డ్ 7 అనే రాజు ఉన్నారు. ఆయన పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ఆయన మీ దాన ధర్మాలని, మీ విశిష్టతల్ని గుర్తించారు. మిమ్మల్ని సన్మానించి మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని సింహాసనాన్ని అధిష్ఠిద్దామని అనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని ఇప్పుడు సకల మర్యాదలతో ఢిల్లీకి తీసుకుని రమ్మని ఆదేశించారమ్మా అని చెప్తాడు. అప్పుడు ఆమె, నాయనా, నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాను. అంతెందుకు, పక్కనే ఉండే అంతర్వేది క్షేత్రాన్ని కూడా దర్శించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నేను లేకపోతే ఆకలితో వచ్చే నా బిడ్డలు అల్లాడిపోతారు. నాకు ఈ సన్మానాలు, పేర్లు ఏమీ వద్దు అని అన్నారట. ఈ విషయం వెనక్కి వెళ్ళి ఎడ్వర్డ్ రాజు గారికి చెప్తే ఆయన అన్నారట, అయితే కనీసం ఆవిడ ఫోటో అయినా తీసుకురండి. ఆ పటాన్ని అయినా ఎదురుగా పెట్టుకొని నేను పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్పారు. అప్పుడు కలెక్టర్ వెళ్ళి ఆవిడని బలవంతంగా ఫోటో తీయబోతే ఆవిడ అన్నారట, నాయనా, నాకు ఈ ఫోటోలేమీ వద్దు, నాకు ఇష్టం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటే, అప్పుడు ఆ కలెక్టర్, అమ్మా, ఈ ఫోటో తీయకపోతే నా ఉద్యోగం పోతుంది, ఈ ఒక్క ఫోటో తీసుకోండి అని బ్రతిమలాడితే సరే అని ఆవిడ అప్పుడు ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోని ఢిల్లీకి పంపించారు. ఆ ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఆ ఎడ్వర్డ్ రాజు పట్టాభిషేకం చేసుకున్నారట. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అప్పుడు తీసినటువంటి ఫోటో. అంటే డొక్కా సీతమ్మ గారి ఒరిజినల్ ఫోటో. ఆ తర్వాత ఆ ఫోటోని ఆ రాజు లండన్లో రాయల్ ప్యాలెస్ ఆఫ్ లండన్ రాజ దర్బారులో డొక్కా సీతమ్మ గారి నిలువెత్తు ఫోటోని జనవరి 1, 1903 సంవత్సరంలో రాజ దర్బారులో పదిలపరిచారంట. ఆ ఫోటో ఇప్పటికీ ఉంది. ఒకసారి మన మాజీ స్పీకర్ అయిన బాలయోగి గారు ఉన్నారు కదా, ఆయన ఒకసారి లండన్కి వెళ్ళినప్పుడు రాజ దర్బారులో ఆ ఫోటోని చూసి, ఆహా, డొక్కా సీతమ్మ గారి కీర్తి లండన్ వరకు వ్యాపించిందా, మనం ఆ జిల్లాలోనే ఉండి ఆవిడని గుర్తించుకోలేకపోతున్నామే అని చెప్పి సరిగ్గా ఆ సమయానికే 45,000 ఎకరాలకి నీళ్ళందివ్వడానికి ఒక ఎక్విడేట్ కడుతున్నారు. దానికి డొక్కా సీతమ్మ ఎక్విడేట్ అని నామకరణం చేశారు. అక్కడ ఆవిడ శిలా విగ్రహాన్ని కూడా పెట్టించారు. అంతేకాకుండా ఆ బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ 7 ఉన్నారు కదా, ఆయన డొక్కా సీతమ్మ గారికి ఒక సర్టిఫికెట్ కూడా పంపించారట. ఆవిడ ఎంత వద్దన్నా బలవంతంగా వాళ్ళు అక్కడ గోడకి తగిలించి వెళ్ళిపోయారంట. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తుంది ఆ సర్టిఫికెటే. నేను చెప్పాను కదా, జగ్గన్న గారిది ధనవంతుల కుటుంబం అని. కానీ ఇలా నిరంతరం అన్నదానం చేస్తూ చేస్తూ వాళ్ళకున్న ఆస్తి దాదాపుగా కరిగిపోయింది. అదే సమయంలో ఆ జిల్లాకి కరువు వచ్చి పంటలు పండలేదట. పండకపోతే ఈయన దగ్గరికి వచ్చిన ఆదాయం కూడా తగ్గిపోయింది. కానీ వీళ్ళ దగ్గరికి తినడానికి వచ్చిన వారు 100ల సంఖ్య కాస్త 1000 సంఖ్యగా మారిపోయింది. అంతే కదా, జిల్లాలో కరువు రావడంతో తినడానికి ఏమీ లేక మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తినడం మొదలెట్టారు. అయినా సరే డొక్కా సీతమ్మ గారు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి అన్నదానం చేసేదట ఆ తల్లి. ఒకరోజు ఏమైందంటే, ఇంకా మధ్యాహ్నానికి డబ్బులన్నీ అయిపోయాయి. అంటే ఇంకా రాత్రికి వండి పెట్టడానికి ఇంకా ఏమీ లేదు ఇంట్లోని. లేకపోయేసరికి అప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చాడు. వచ్చి, అమ్మా, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని అన్నాడు. సరిగ్గా ఆ తల్లి తన కోసం, తన భర్త కోసం కొంచెం అన్నాన్ని పక్కన పెట్టుకుంది. అందరు అతిథులు వెళ్ళిపోయాక ఆ తినబోతుంది కాస్త, సరే ఇతను వచ్చాడు కదా అని చెప్పి ఆ భోజనాన్ని కాస్త అతనికి వడ్డించేసింది. ఆ బ్రహ్మచారి తినబోతూ ఆగి 1 నిమిషం చూసి, అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆడపిల్ల వాళ్ళు ఏదో ఒక నగ పెట్టాలన్నారు. ఆ నగ ఎక్కడి నుంచి సంపాదించాలా అని చూస్తున్నాను. మీ మెడలో ఒక బంగారు నగ ఉంది కదా, అది నాకు ఇస్తే అప్పుడు నేను భోజనం చేస్తాను అని అన్నాడట. అనేసరికి ఆవిడ, సరే నాయనా తీసుకో అని చెప్పి ఆ నగని ఇచ్చేస్తుండగా భర్త జగ్గన్న గారు అన్నారట,
ఏం చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర ఒక్క నగే ఉంది, అది కూడా ఇచ్చేస్తే నీ మెడ బోసిపోతుంది అని చెప్తే సీతమ్మ గారు అన్నారట, దీనిని నేను ఏం చేసుకుంటానండి, ఇది ఇస్తే అతనికి వివాహం జరుగుతుంది, ఇది ఇస్తేనే గాని అతను భోజనం చేయాలంటున్నాడు, ఇచ్చేయండి అని చెప్పిందంట ఆ తల్లి. ఇచ్చేసరికి అతను పుష్టిగా భోజనం చేసి లేచి నారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారంట ఆ తల్లికి. అతను వెళ్ళిపోయాక ఆ తల్లి ఆకు తీస్తూ పీట తీసి చూసేసరికి ఆ నగ ఆ పీట కింద అలానే ఉందట. అయ్యో, ఇతను నగ మర్చిపోయి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ బయటికి వెళ్ళి వెతికారట. కానీ ఆ బ్రహ్మచారి ఎక్కడ కనిపించకపోయేసరికి సరేలే అని చెప్పి ఒక కునుకు వేశారంట. అప్పుడు శ్రీ విష్ణుమూర్తి కలలో కనిపించి, సీతమ్మ, నీ ఆదరణ ఎలా ఉంటుందో చూడడానికే నేను ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చాను. నిన్ను పరీక్షించడానికే ఆ నగ అడిగాను. నువ్వు వెంటనే తీసిచ్చినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు రేపటి నుంచి అన్నదానం ఎలా చెయ్యను అని ఆలోచిస్తున్నావు కదా, నువ్వు ఏ బెంగా పడకు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆవిడ లేచిన తర్వాత ఈ విషయాన్ని భర్తతో చెప్తే సరేలే, కలే కదా అని అనుకున్నారట. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ పొలం తవ్వుతూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద బంగారు నాణాలతో ఉన్న 2 లంక బిందెలు కనిపించాయట. దానితో వాళ్ళు దానిని ఇంటికి తీసుకొచ్చి సంతోషంతో విష్ణుమూర్తికి కృతజ్ఞతలు చెప్పుకున్నారట. దీనితో మళ్ళీ ఆ నిత్య అన్నదానాన్ని కొనసాగించారంట. ఒకసారి వీళ్ళకి ఆ లంక బిందెలు దొరికాయని 2 దొంగలకి తెలిసిందంట. దానితో వాళ్ళు ఆ లంక బిందెల్ని ఎలా అయినా దొంగలిద్దామని భోజనానికి వచ్చిన అతిథులతో పాటే వీళ్ళిద్దరూ ఇంటికి వస్తారు. ఆ కాలంలో లాకర్స్ లాంటివి ఉండేవి కావు కదా. ఆ లంక బిందెల్ని బీరవలోనే పెట్టి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ బంగారు నాణాలని అమ్మి వచ్చిన డబ్బులతో అన్నదానం చేసేవారు సీతమ్మ గారు. అయితే 2 దొంగలు అతిథులతో పాటే అరుగు మీద పడుకొని అర్ధరాత్రి అయ్యేసరికి మెల్లగా ఇంట్లోకి వస్తారు. సీతమ్మ గారికి ఒక అలవాటు ఉండేది. తను భోంచేసే ముందు ఎవరైనా ఆకలితో ఉన్నారా అని వెతకడం అలవాటు. అప్పుడు ఈ 2 దొంగలు ఇంట్లోకి రావడం చూసి, ఏమైనా తిన్నారా అని అడుగుతుంది. అందుకు వాళ్ళు, లేదమ్మా, తినలేదు, మాకు ఆకలిగా లేదు అని చెప్పారట. ఆకలి వేయకపోవడం ఏంటి నాన్న అని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి భోజనాన్ని కొసరి వడ్డించి, ఇంకొంచెం వేసుకోండి నాన్న, ఇంకా ఎప్పుడొస్తారో తెలియదు అని ప్రేమగా వడ్డిస్తుంటే వాళ్ళిద్దరి మనసు కరిగిపోయి, ఇలాంటి అమ్మ ఇంట్లోనా మేము దొంగతనం చేయడానికి వచ్చింది, దౌర్భాగ్యులం, వీళ్ళ దగ్గరున్న డబ్బు మాలాంటి వేల మందికి ఆకలి తీరుస్తుంది, ఎంత తప్పు చేశాం అని ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, తల్లి, మేమిద్దరం దొంగలం, మీ ఇంటికి దొంగతనానికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి, ఇకపై మేము ఏ దొంగతనాన్ని చెయ్యం, ఏమైనా పని చేసుకుంటామని చెప్పి మారు మనస్సు పొంది పనిలో చేరారట. చూడండి, ఆవిడ ప్రేమ 2 దొంగల మనసును మార్చింది. సీతమ్మ గారికి 1908లో చేతి మీద ఒక రాచపుండు వచ్చిందంట. ఆ నొప్పి వల్ల ఆవిడ చాలా బాధపడేవారు. కానీ ఒంటి చేతితోనే ఆవిడ వంట చేసి అందరికీ అన్నం పెట్టేవారు. అలాగా ఆ తల్లి సంవత్సరం వరకు బాధపడ్డాక 1909 ఏప్రిల్ 28వ తారీఖు అప్పుడు ఆ తల్లికి 69 సంవత్సరాలు. అప్పుడు ఆ తల్లి పిల్లలందరికీ దగ్గరికి పిలిచి, నేను ఇంకా వెళ్ళే సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోవాలి, కానీ నాకు ఒక్క మాట మాత్రం ఇవ్వండి, ఈ ఇంటికి ఎప్పుడైనా అతిథి అనేవాడు ఆకలితో వస్తే గనుక వాళ్ళని ఎప్పుడూ ఆకలితో పంపించొద్దు, అతిథులందరినీ సేవిస్తూనే ఉండండి అని ఆవిడ మాట తీసుకొని విశ్రమించారట. సో ఫ్రెండ్స్, చూశారు కదా డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర. ఆవిడ ప్రేమ 2 దొంగల మనసును మార్చింది. ఆవిడ ఆదరణ ఎన్నో వేల మంది కడుపులను నింపింది. మీరు కూడా ఇతరులకు సహాయం చేయండి. అది అన్నదానంగా కావచ్చు, వస్త్రదానంగా కావచ్చు, మాట సహాయమైనా కావచ్చు. మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి ఈ లోకంలో. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. డొక్కా సీతమ్మ గారి గురించి తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో సైనింగ్ ఆఫ్, యువర్స్ విజయవర్ధన్.